శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు అని అర్థం. అందుకే సదాశివుడు అంటాం. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. మరి పరమశివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరించాడు అన్న విషయానికి వస్తే, పరమశివుడు పులి చర్మాన్ని ధరించి పులి చర్మాన్ని ఆసనంగా చేసుకొని ధ్యానముగ్ధుడై కూర్చొని ఉంటాడు. ఆయన పులి చర్మాన్ని ఎందుకు ధరించాడు, పులి చర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం కలగక మానదు మనకు. అందుకు శివపురాణంలో ఒక కథ చెప్పబడింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? పరమశివుడు సర్వసంగ పరిత్యాగి, స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు అంటే మునులు, మహర్షుల భార్యలు పరమేశ్వరుని సౌందర్యానికి, ఆయన తేజస్సుకి కళ్ళు తిప్పుకోలేకపోయారు. వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష పెరగసాగింది. ఆయననే తలుచుకుంటూ గృహ కృత్యాలను కూడా సరిగా చేసేవారు కారట. తమ భార్యలలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమిటని వెతికిన మునులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది. వారు ఆ దిగంబరుడు సదాశివుడని మర్చి ఆయనను సంహరించడానికి పథకం వేశారు. ప్రతిరోజు స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు. స్వామి ఆ గుంత సమీపానికి రాగానే అందులో నుంచి వారి తపశక్తితో ఒక పులిని సృష్టించి శివుని మీదికి ఉసిగొల్పారు. రుద్రుని ఎదుట నిలవగలిగిన పరాక్రమం ఈ ప్రపంచంలో ఉంటుందా? ఉండదు. మహాదేవుడు సునాయాసంగా ఆ పులిని సంహరించాడు. మునుల చర్య వెనుక వారి ఉద్దేశం అర్థం చేసుకొని ఆ పులి తోలుని కప్పుకున్నాడు. అది చూసిన మునులు రోజు వారి ఆశ్రమానికి వస్తున్నది సాధారణ వ్యక్తి కాదని, పవర్ఫుల్ దేవుడని తేరుకుని శివుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారు. అప్పటి నుండి శివుడు ఆ పులి చర్మంను ధరించడం జరిగిందని శివపురాణంలోని కథ. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ను పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.